సంగమా, he was thirst because he wanted to fulfill the scriptures. అలాగే కీర్తనకారుడు 22:14-15 చదువుదాం. కీర్తన 22, నేను నీళ్ళ వలె పారబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమును మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిన్న పెంకులు ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది, నీవు నన్ను రేతుల భూమిలో పడివేసి ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక మెసేనిక్ సామ్స్ అన్నమాట. అంటే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీళ్ళ వల్ల పడిపోయాను, ఆయన ఎక్కడ పడేస్తున్నారో, ఆయన నీళ్ళు ఒక చోట మన నీళ్ళు పడేస్తే ఎట్టంటే అట్ట పారిపోతాయి. ఆ విధంగా ఆయనను హింసించారు, పడేశారు, శిలువ మీద చూశారు, ఈడ్చుకుని పోయారు. ఎవ్రీ డీటెయిల్ ఈజ్ హియర్ ఇన్ దిస్ బైబిల్ టు సే దట్ హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్. ఆయన ఎముకలు మొత్తం చూడండి. అక్కడ ఆయన ఏమంటాడంటే, నా అంతరంగం మైనం వల్ల కరిగిపోయింది, నా హృదయాంతరంగం. ఆయన ఒక వ్యాక్స్ మొంబత్తి కొవ్వొత్తి ఎలా కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోయాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. అయితే ఈ దాహానికి నేను 2 మార్లు ఇది మాటలు చెప్తాను. ఇటువంటి దాహం, ఇది ఫిజికల్ థర్స్ట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, బికాజ్ హీ వాజ్ సఫర్డ్ అ లాట్ ఫ్రమ్ ద ఫిజికల్ సఫరింగ్. ఆయన లేఖనము నెరవేర్చడానికి ఆయన దాహం కొన్నాడు. అయితే ఈ దాహాన్ని గురించి ఎందుకు అనే ప్రశ్న మనకు రావాలి. ఎందుకంటే చాలా త్వరగా నేను ముగిస్తాను. టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్, మన పాపముల నుండి, మన అపరాధముల నుండి ఈ మానవుడిని రక్షించడానికే ఆయన ఈ దాహం అంటున్నాడు. మనం దాహం అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి, పాపం అంటేనే మనకు పాప జీవితము మరణము దొరికితే ఏమవుతుందంటే మనం పోతాం హెల్, టు ద నరకం. ఆ నరక యాతన ఆయన ఇక్కడ అనుభవించాడు. ఎందుకంటే ఆ నరక యాతన మనము అనుభవించకూడదని చెప్పేసి. లాజరు, ఆ రిచ్ మ్యాన్ స్టోరీ అందరికీ తెలుసు. ధనవంతుడు లాజరు ఆడ దేవుని దగ్గర ఉంటే, ఈ ధనవంతుడు ఏమో ఇక్కడ నరకంలో ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా మరి ఆ లాజర్ను పంపించే చిటికి నేలతోటి ఒక బొట్టు నాకు నీళ్లు నా నాలుకను తడుపుకుంటాను అంటాడు. అది హెల్లో ఉన్నటువంటి పరిస్థితి, అది మనకు దొరికే జీతం. ఒకవేళ మనము దేవుణ్ణి నమ్మకపోతే, మన పాపాలని ఒప్పుకోకపోతే మనం కూడా ఆ యొక్క నరకములో ఈ దాహాన్ని కొంటాం. ఈ దాహాన్ని మనం కొనకూడదు, ఇటువంటి మనకు నరక వేతన ఉండొద్దు అని చెప్పి సిలువలో వేలాడినటువంటి యేసు ప్రభు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఇట్స్ ఎ కాల్ బేసికలీ. నేను దప్పికొనుచున్నాను అని అంటే మనం ఎలాగ స్పందిస్తాం ఈరోజు? వాట్ వీ హ్యావ్ టు సే టు జీసస్? ఆర్ వి గోయింగ్ టు గివ్ హిమ్ ఏ బిస్లరీ వాటర్ బాటిల్? ఆర్ వి గోయింగ్ టు హెల్ప్ హిమ్? నో, ఆయన ఏది కూడా తీసుకోలేదు. చూసారు కదా, హిసోప్ ద్వారా అందిస్తుంటే ఆయన తీసుకోలేదు. హీ వాంటెడ్లీ డిడ్ దట్ బికాస్ హీ వాంట్ టు షో అండ్ హీ వాంట్ టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద గాడ్ who came to save us. అదేవిధంగా he is the real man. He who suffered real, whose death was real, whose crucifixion was real, whose resurrection is real. అందుకనే మనకు రియల్ సాల్వేషన్ దొరుకుతుంది యేసు దగ్గర. ఆయన దాహం కొన్నాడు నీ కోసం, నా కోసం. ఈ సిలువ యాతన అనుభవించాడు నీ కోసం, నా కోసం. అయితే దేవుడు మనకేం ప్రొవైడ్ చేస్తున్నాడు? మన పితరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మనం చూస్తుంటాం. మోషేకి ఇజ్రాయేలుకి నీళ్లు కావాలంటే 20 లక్షల మందికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. అదేవిధంగా చూస్తే ఆ కానా వివాహంలో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి అక్కడ ఉన్నటువంటి అక్కర్లు తీర్చినటువంటి దేవుడు. అదేవిధంగా సమరయ స్త్రీ ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు సిలువకు అప్పగింపు ముందే ఆయన సమరయ స్త్రీని అడిగాడు, అమ్మా నాకేమో దాహానికి ఉన్నాయా అని. ఆమె అంటది, ఇక్కడ నీతో నాకేం పని అని. కానీ ఆ స్టోరీ మొత్తం మనకు తెలుసు. యేసుక్రీస్తు పడాపంచలు చేసేసాడు ఆమె స్టోరీ మొత్తం. ఆ తర్వాత ఆమె ఒప్పుకుంటుంది. ఇది ఒకసారి చదవండి, జాన్ చాప్టర్ 4:13-14.
అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు. చాలా దేవుడిచ్చినటువంటి నీళ్లు మనం తాగితే, అంటే దేవుడిస్తున్నటువంటి సాల్వేషన్, దేవుడిస్తున్నటువంటి రక్షణ, దేవుడిస్తున్నటువంటి కాపుదల, దేవుడిస్తున్నటువంటి మనకు ఇచ్చినటువంటి ఈ నీటిని మనం తాగితే మనం దాహం కొనము. అదేవిధంగా యోహాను సువార్త 6:35 ఒకసారి చదివి మనం ముగించుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, అంతటా యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. చాలమ్మా, ఇది యేసు చేస్తున్నటువంటి ప్రావిడెన్స్. మనం చూసాము ఆయన ఫిజికల్గా సఫర్ అయ్యాడు, మనం చూసాము ఆయన లేఖనములు నెరవేర్చడానికి దాహం ఉన్నాడని. ఇదిగో దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన మన దప్పికను తీర్చడానికి ఏ విధంగా మన పితృల నుంచి ఇప్పటి వరకు కూడా మన దాహాన్ని ఆయన తీరుస్తా వచ్చాడు. అయితే ఈరోజు మన దాహం ఏంటి? మన దాహం దేని గురించి? మన దాహం మన భూములకా, మన డబ్బుకా, మన చదువుకా, మన హోదాకా? మన దాహం దేనికి? మన దాహం ఒక మంచి భక్తుడు రాసినటువంటి పాట గుర్తు వస్తుంటుంది. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్యములు మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఈ కొద్ది మాటలు మన దేవుడు దీవించును గాక.